రావణ సామ్రాజ్యమంతా ఒక ఎత్తైతే ఆ సామ్రాజ్యాన్ని కాపాడే ఒకే ఒక్క అజేయ ఆయుధమతను. లోకంలో ఎంతోమంది యోధులున్నారు, కానీ అతి మహారాజు అనే బిరుదు పొందిన ఏకైక వీరుడు. తను పుట్టినప్పుడు ఆకాశంలో మేఘాలు గర్జించాయంట. అందుకే అతనికి మేఘనాథుడు అనే పేరు పెట్టారు. యుద్ధరంగంలో మేఘనాథుడు రథం దిగాడంటే అది యుద్ధం కాదు, అవతలి వైపున్న సైన్యానికి మరణశాసనం. దేవలోకం మీద దాడి చేసి సాక్షాత్తు దేవేంద్రుడిని ఓడించి గొలుసులతో బంధించి లంకా వీధిలో నడిపించుకుంటూ వచ్చాడు. బ్రహ్మదేవుడే స్వయంగా దిగివచ్చి రావణ, నీ కొడుకుని వదిలేయమని చెప్పు అని బ్రతిమలాడాల్సి వచ్చింది. దేవతలకు అధిపతి అయిన ఇంద్రునే జయించాడు కాబట్టి అతనికి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. ఇంద్రజిత్ దగ్గర ఉన్న ఆయుధాలు మరే ఇతర యోధుడి దగ్గర లేవు. బ్రహ్మాండంలోని అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం, ఈ 3 అస్త్రాలు కలిగిన ఏకైక వ్యక్తి అతనే. ఇంద్రజిత్ నికుంభిల అనే యాగం ద్వారా యుద్ధరంగంలో అదృశ్యమయ్యే విద్యను ప్రదర్శించేవాడు. ఆకాశం నుండి యుద్ధం చేస్తూ శత్రువులకు కనపడకుండా బాణాలు కురిపించేవాడు. మేఘనాథుడు యుద్ధం చేస్తుంటే అది ఒక మాయాజాలంలో ఉండేది. అతడు సింహాలతో ఉన్న రథం మీద ఆకాశంలోకి వెళ్తే మేఘాలు అతని కవచంలా మారిపోయేవి. శత్రువుకి బాణం ఎటు నుండి వస్తుందో కూడా తెలియదు. రామలక్ష్మణుల వంటి దైవాంశ సంబుతులను, వానర సైన్యం మొత్తాన్ని నాగపాశంతో కట్టేసిన ఏకైక యోధుడు ఇంద్రజిత్. అతను కేవలం బలాన్ని మాత్రమే కాదు, శత్రువు మెదడుతో ఆడుకునే తంత్రాన్ని, అంటే సైకలాజికల్ వార్ఫేర్ని వాడేవాడు. అంతటి పరాక్రమం ఉన్న ఇంద్రజిత్ ఎలా మరణించాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.